నూతన సంవత్సరం గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే, దేవుడు నరుల ఆయుష్కాలాన్ని కాలమానంతో కొలుస్తున్నాడు. దేవుడు నరుల ఆయుష్కాలాన్ని కాలమానంతో కొలుస్తున్నాడు. కాలం మన కోసమే కలిగింది. కాలచక్రం మన కోసమే తిరుగుతుంది. కాలం మనం ఉన్నంత వరకు ఉంటుంది. మానవ మనుగడ భూమి మీద ఉన్నంత వరకు కాలం ఉంటుంది. ఎప్పుడైతే భూమి మీద మానవ మనుగడ మరుగైపోతుందో, పంచభూతములు లయమైపోతాయో, కాలం కూడా అప్పుడు కనుమరుగైపోతుంది. కాలం మనిషి కన్నా ముందు పుట్టింది. కాలం కన్నా ముందు మనిషి పుట్టలే. మనిషి కన్నా ముందు కాలం పుట్టింది. కాలం ఎందుకు పుట్టింది అంటే, కాలం ఎందుకు కలిగింది అంటే, మనుషులు వారి దినాలను, వారి మాసాలను, వారి సంవత్సరాలను దేవుడు వారికి నియమించిన జీవితకాల వ్యవధిని కొలవడానికి దేవుడు కాలాన్ని పెట్టాడు. దేవుడు కాలాన్ని పెట్టాడు. కాబట్టి ఈ కాలం తిరుగుతూ ఉంటుంటే దేవుడు నీ ఆయుష్కాలాన్ని కొలుస్తున్నాడు. దేవుడే కాదు, నీవు కూడా నీ ఆయుష్కాలాన్ని కొలుసుకుంటున్నావు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, విశ్వం, అందులో ఈ భూమి అంతా కూడా, విశ్వం అంతా కూడా పరిభ్రమిస్తుంది, తిరుగుతుంది. అప్పుడు దినాలు ఏర్పడుతున్నాయి, తర్వాతకి మాసాలు ఏర్పడుతున్నాయి, తర్వాతకి కాలాలు ఏర్పడుతున్నాయి, ఎండాకాలం, వానకాలం, చలికాలం, తర్వాతకి సంవత్సరాలు ఏర్పడుతున్నాయి. ఈ సంవత్సరాలను బట్టి నీ ఆయుష్కాలాన్ని నువ్వు కొలుసుకోవచ్చు. 2026 సంవత్సరం అంటే నువ్వు భూమి మీద పుట్టి ఎన్ని సంవత్సరాలు నువ్వు లెక్కేసుకో. ఒకవేళ నీకు 35 సంవత్సరాలు అనుకో, 2025కు 35 సంవత్సరాలు అనుకో, 2026 వచ్చింది. అప్పుడు ఎన్ని? 36లోకి వస్తారు. 36లో ఉన్నవాళ్ళు 37లోకి వస్తారు. 37లో ఉన్న వాళ్ళు 38లోకి వస్తారు. నెక్స్ట్ ఇయర్ 26 పోతుంది, నెక్స్ట్ ఏమొస్తుంది? 28 వస్తుంది. అప్పుడు ఆయుష్కాలం అంటే కొత్త సంవత్సరం వస్తుంది అంటే దేవుడు నరులకు ఆయుష్కాలాన్ని కామన్గా ఒక కాలాన్ని విధించేశాడు. కీర్తనల గ్రంథంలో అంటాడు, 90వ కీర్తన 10వ వచనం, నరుల ఆయుష్కాలం 70 సంవత్సరాలు. కొంచెం శరీరంలో, కండరాలలో, ఎముకల్లో, తినే తిండిలో బలం ఉంటే, చెత్త తిండి కాకుండా నూడిల్స్, బజ్జీలు, చిట్టిగారెలు, చెత్త తిండి కాకుండా మంచి ఫ్రూట్స్, ఆకుకూరలు, బలమైన తిండి తింటే, కాళ్ళ చేతుల బలం ఉంటే 80 సంవత్సరాలు. అర్థమైందా? నరుల ఆయుష్కాలము 70 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలమ్మా? నరుల ఆయుష్కాలం 70 సంవత్సరాలు. దేవుడు నియమించిన ఈ ఆయుష్కాలాన్ని దాటి మించి ఎవరైనా పోతారా? చెప్పండి, పోతారమ్మా? యోబు గ్రంథంలో అంటాడు, యోబు గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం, నరుల ఆయుష్కాలము ఏముందమ్మా? పరిమితి. నరుల ఆయుష్కు పరిమితి ఉంది. పరిమితి ఉంది, అపరిమితం కాదు. పరిమితి, లిమిట్ ఉంది నువ్వు బ్రతకడానికి భూమి మీద. నరుల ఆశకు పరిమితి లేదు, ఆశకు అద్దు లేదు అంటారు. ఆయుష్కాలానికి అద్దు ఉంది, పరిమితి ఉంది. నరుని ఆశకు అద్దు లేదు, నరుని ఆయుష్కాలానికి అద్దు ఉంది. అర్థమైందా? ఆయుష్కాలానికి కూడా అద్దు లేదనుకో, ఎవరైనా సాగు రావాలని కోరుకుంటారా? కోరుకుంటారా సాగు రావాలని? ఎవరు కోరుకోరు. కోరుకుంటారా? ఎవరు కోరుకోరు. నరుల ఆయుష్కాలానికి ఏముందంట?
పరిమితి. పరిమితి అంటే ఆయుష్ కాలానికి పరిమితి ఉంది. దేవుడు నీ కాలానికి పరిమితి పెట్టాడు. మరి ఆ పరిమితి ఎట్లా తెలుసుకోవాలి? నా పరిమితి పరిపూర్ణత చెందింది, ఆయుష్కాల పరిమితి అయిపోయిందని ఎట్లా తెలవాలి నీకు? ఒక కొత్త సంవత్సరం వచ్చిందంటే ఒక సంవత్సరం పోతుంది. నరుల ఆయుష్కాలం 70, అది మరి 70 సంవత్సరాలలో సంవత్సరం, కొత్త సంవత్సరం వచ్చిందంటే ఒక సంవత్సరం నీ జీవితంలో నుంచి ఏమైపోతుంటది? వెళ్ళిపోతుంది. వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది, మించజాలని, మించిపోలేనటువంటి, మీరిపోలేనటువంటి వయస్సు పరిమాణాన్ని వారికి నీవు, అది వయస్సును దేవుడు నియమించాడంట. ఏమి నియమించాడమ్మా? వయస్సును నియమించాడు. వయస్సు నెత్తికి రంగేసినంత మాత్రాన, నెత్తికి రంగేసినంత మాత్రాన, మిసాలు గడ్డాలు తీసి యంగుగా కనిపించినంత మాత్రాన, డైట్ పాటించి స్మార్ట్గా కనిపించినంత మాత్రాన నీ వయస్సును మీరిపోలేవు. దేవుడు నియమించిన నీ పరిమితిని మించిపోలేవు. తెల్లెంటికలున్నా దేవుడు నీకు నియమించిన ఆయుష్కాలం వరకు బతకాలి. నల్లెంటికలున్నా దేవుడు నీకు నియమించిన ఆయుష్కాలం అంతా బతకాలి. కాకపోతే ఫీలింగ్ ఏంటంటే యంగ్ లాగా ఫీల్ అవుతాం, అంతే. అంతే కదా? ఇంకా నాకు ఇప్పటికే నాకేమైంది, ఇంకా నేను బతుకుతా అన్న ఫీలింగ్. అర్థమైందా? తెల్లెంటికలు బాగా కనిపించినాయి అనుకో, ప్రతివాడు, ప్రతి పిల్ల, ప్రతోడు అంకుల్, పెదనాన్న, తాత, ఇంకా మంచిగా వెరైటీగా మాట్లాడాలంటే ఓ తాత పక్కకు జరుగు. అర్థమైందా? కొంచెం కలర్ వేసి నల్లగా కనిపిస్తే అక్క పక్కకు జరగరాదే, జరుగుతా చెల్లి. ఆంటీ అంటే జరగ ఆంటీ అన్నాం అనుకో, జరుగుతున్న ఆంటీ, ఆగరాదా ఆంటీ అంటే మళ్ళీ కొట్టకుంటా, మళ్ళీ తిట్టకుంటా. జరుగు ఆంటీ అని ఎవరైనా అన్నారనుకో, ఇప్పుడు నన్ను ఆంటీ అంటావా అంటే పరుగు పోతుంది. ఏమన్నారు ఇప్పుడు? జరుగుతున్న ఆగరాదా ఆంటీ అన్నాం అనుకో, నన్ను ఆంటీ అంటావా? నేను పిల్లను కదా, నేనేమన్నా తల్లి నాన్న నీకు? వయస్సును మనం కప్పినంత మాత్రాన, దాచిపెట్టుకున్నంత మాత్రాన, తినే ఫుడ్ను క్వాలిటీ ఫుడ్ తీసుకొని స్మార్ట్గా ఉన్నంత మాత్రాన దేవుడు నియమించిన ఆయుష్కాలాన్ని మాత్రం మనం మించి, అది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎట్లనైనా బతుకు, నువ్వు ఏ రకంగా బతికినా దేవుడు నీకు ఆయుష్కాలాన్ని నియమించాడు. ఏమా? ప్రకృతిలో తిరిగే పంచభూతాలు కావచ్చు, ప్రకృతిలో తిరిగే గ్రహాలు కావచ్చు, సముద్ర, సూర్యచంద్ర నక్షత్రాలు, ఇవేవి కూడా దేవుడు నియమించిన మార్గాన్ని, నిర్దేశించిన ఆ పథమును, ఆ దారిని మీరట్లవే దేవుడు నీకు నియమించాడు. ఎన్ని దినాలు భూమి మీద బతకాలు ఎప్పుడు నియమించిండో తెలుసా? నీవు ఎన్ని దినములు భూమి మీద బ్రతకవలెనో నీ దినములు ఎప్పుడు నియమించాడో తెలుసా? 139వ కీర్తన 16వ వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో, ఏమమ్మా? దినాలు నియమించాడంట దేవుడు. ఎప్పుడు నియమించాడు? నియమింపబడిన దినములలో ఒక్క దినమైనా ప్రారంభం కాకమునిపే నా దినములన్నీ దేవుడు తన గ్రంథములో లిఖితం చేసుకున్నాడు. ఎన్ని దినములు భూమి మీద బ్రతకవలెనో, ఎన్ని వందల దినాలు బ్రతకాలో, ఎన్ని వేల దినాలు నువ్వు బ్రతకాలో, అసలు దేవుడు కొన్ని దినాల సంఖ్య నియమించాడు. వారానికి 7 రోజులని, సంవత్సరానికి 365 రోజులని, అలాగా ఎన్ని సంవత్సరాలు బ్రతకాలనో, అందులో ఎన్ని దినాలు ఉంటాయో, ఎన్ని వేల దినాలు ఉంటాయో, ఆ వేల దినాలు ఎన్ని దినాలు బ్రతకాలో ఆ దినములు అన్ని వాటి సంఖ్య
ఒక దినమైన కాక మునిపే నీకు దినాలు ఫిక్స్ చేశాడు. ఆ ప్రారంభ దినం నుంచి కౌంటింగ్. ఆ ప్రారంభ దినం ఎప్పటి నుంచి కౌంటింగ్ అవుతుందంటే తల్లి గర్భములో పిండముగా అక్కడ దినాలు స్టార్ట్ అవుతున్నాయి. ఏమమ్మా, దినాలు ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి నీకు? అమ్మ కడుపులో దినం నీకు ఎప్పుడు ప్రారంభమైందో మీ అమ్మ కూడా తెలవదు. తెలుసా? అమ్మా నేను నీ కడుపులో ఎప్పుడు పడ్డానో చెప్తా. నా కడుపులో నువ్వు ఎప్పుడు పడ్డావో నాకు తెలియదు, కానీ నువ్వు పుట్టిన రోజు మాత్రం తెలుసు. కడుపులో పడ్డ రోజు తెలవదు. ఆ పిండముగా అక్కడనే అమ్మ కడుపులో పడ్డ దినము అప్పుడే దేవుడంట నువ్వు పిండముగా అమ్మ కడుపులో తల్లి గర్భంలో ఎన్ని దినాలు ఉండాలి? నెంబర్ 1, గర్భ సంచిలో ఎన్ని దినములు ఉండాలి? అమ్మ నెలకి ఎన్ని రోజులు? 30 రోజులు. ఎన్ని నెలలు ఉండాలి అమ్మ కడుపులో? 10 నెలలు ఉండాలనా, 9 నెలలు ఉండాలనా, 8 నెలలు ఉండాలనా? అక్కడి నుంచే దినాలు స్టార్ట్ అయిపోయినాయి. కౌంట్ చేస్తూనే ఉంటుంది దేవుడు. అసలు నీ దినాలు కౌంట్ చేస్తున్నప్పుడు దినాల గురించి అవగాహన నీకు లేనే లేదు. నువ్వు పుట్టి 2వ తరగతి, 3వ తరగతి, 10వ తరగతికి వస్తేనే నీకు దినాల గురించి తెలుస్తుంది. అసలు నీ దినముల గురించి నీకు అవగాహన లేనప్పుడే దేవుడు నీ దినాలను కౌంట్ చేయడం స్టార్ట్ చేశాడు. అర్థమైందా? దేవుడు నీ దినాలను కౌంట్ చేయడం స్టార్ట్ చేశాడు. అక్కడి నుంచి కౌంట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇక్కడికి వచ్చే వరకే ఒక పక్కన కొత్త సంవత్సరం వస్తుందన్న సంతోషం, ఒక ప్రక్కన బర్త్డే వస్తుందన్న సంతోషం, ఇంకో ప్రక్కన నాకు దేవుడు ఇచ్చిన సంవత్సరాలు అయిపోతున్నాయన్న బాధ. 2026 కొత్త సంవత్సరం వచ్చిందన్నది సంతోషమే. ఇంకో సైడ్ నుంచి బాధ ఏంటంటే వయసు పెరిగింది. ఇంతకు ముందు 24 అని చెప్పుకున్నాం అనుకో, ఇప్పుడేం చెప్పుకోవాలి? 25 అని చెప్పుకోవాలి. 30 సంవత్సరాలని చెప్పుకున్నాం అనుకో, ఇప్పటి నుంచి ఏమని చెప్పుకోవాలి? 31 అని చెప్పుకోవాలి. 40 సంవత్సరాలని చెప్పుకున్నాం అనుకో, ఇప్పుడు ఏమని చెప్పుకోవాలి? 41 అని చెప్పుకోవాలి. వయస్సు ఒకటి సంఖ్య ఎక్కువ చెప్పుకున్నందుకు బాధపడాలా? కొత్త సంవత్సరం కేక్ కట్ చేసుకుంటున్నందుకు సంతోషపడాలా? చెప్పండి. ఒక సంవత్సరం వయసు పెరిగినందుకు బాధపడాలా? కొత్త సంవత్సరంలో కొత్త బట్టలు వేసుకొని కేక్ కట్ చేసుకున్నందుకు సంతోషపడాలా? ఒక్కటే కదా. కళ్ళు మూసుకో, 27 వస్తుంది. మళ్ళా తెరిసేలోపు ఏమొస్తుందమ్మా? 27 వస్తుంది. 27 వచ్చారు అప్పుడేం చెప్పాలి? 42 అని చెప్పాలి. అప్పుడు 36 అని చెప్పాలి. 26 అని చెప్పాలి. అంటే సంవత్సరాలు గతించుతున్నాయి, పోతున్నాయి. అంటే దేవుడు నీకిచ్చిన ఆయుష్కాలము వెళ్ళిపోతుంది. ముఖం మీద ముడతలు పడుతుంటాయి కదా. 16 సంవత్సరాలప్పుడు ఎట్లుంటుంది మా స్కిన్? 16 సంవత్సరాల వయసులో ఎట్లుంటుంది? ముడతలు లేకుండా మంచిగా ఉంటుంది. 26కి వచ్చే వరకు ఒక తీరుగుంటుంది, 36కి వచ్చే వరకు ఒక తీరుగుంటుంది, 46కి వచ్చే వరకే ఒక తీరుగుంటుంది, 56కి వచ్చే వరకే, 66కి వచ్చేసరికి అర్థమైందా? చెప్పుకోవడంలో వయసును తారుమారు చేయొచ్చు, కానీ శరీరంలో మార్పులను తారుమారు చేస్తామా? ఏమమ్మా? చెప్పుకోవడంలో వయసును తారుమారు చేయవచ్చు, శరీరంలో కలిగే మార్పులను తారుమారు చేయగలుగుతామా? చేయలేవు. సంవత్సరాలు పోతున్నాయి అంటే మన సంగతి ఏం చెప్పి, ఏం సంగతి? కాలం అయిపోతుంది అంటే, జీవితం తరిగిపోతుంది అంటే 2025వ సంవత్సరం ఏం చేసినావు? ఏం సాధించినావు? జీవితంలో ఏం సాధించాలనుకున్నావు? 2025వ సంవత్సరంలో ఏం సాధించినావు? ఏమమ్మా? నెంబర్ 1, జీవితంలో ఏం సాధించాలనుకున్నావు? నేను చనిపోయే లోపు ఈ పొజిషన్లో ఉండి చచ్చిపోవాలి ఈ పొజిషన్లో అని అనుకుంటారు కదా. 2025వ సంవత్సరంలో ఏం సాధించినావు? 2024వ సంవత్సరంలో ఏం సాధించినావు? స్కూల్లో ఒక పిల్లగాడు బాగా చెప్తాడు, ఏదో డైలాగ్ ఉంది. అమ్మ నువ్వు ఏమైతావు తల్లి పెద్ద అయితే అంటే ఆమంటదంట, నేను అమ్మనైతాను. అరే బాబు నువ్వేమైతావురా పెద్ద అయితే అంటే, ఆ అమ్మకు నేను, ఆ అమ్మ అయితే నేను అమ్మకు డాడీనైతాను అన్నాడట. దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా అయిపోయేసరికి మనం చూసుకుంటే ఏమీ లేదు. నేను అయ్యగా అయిపోయినా, ఆమె అమ్మగా అయిపోయి, 2 పిల్లలు కానీ 3 పిల్లలు కానీ ఆమె అమ్మ అయిపోయింది, 3 4 పిల్లలు కానీ నేను అయ్యన అయిపోయినా. జీవితంలో సాధించింది గిదే పాస్టర్ గారు. ఏముంటదిగా? ఏమమ్మా నిజమా అబద్ధమా నేను చెప్పింది?
నేను చెప్పింది నిజమా అబద్ధమా? ఆ? అంతే, ఏముండదు, అంతే జీవితం. కాలేజీలో ఉన్నప్పుడు ఏదో సాధించాలన్న ఆరాటం, ఒక రేంజ్లో బతకాలన్న ఆరాటం. కాలేజ్ అయిపోయినాక మంచి అందగాన్ని చేసుకోవాలన్న ఆరాటం, మంచి అందగత్యం చేసుకోవాలన్న ఆరాటం. పెళ్ళి అయిపోయినాక వచ్చిన వాళ్ళతో అడ్జస్ట్మెంట్లు. జీవితం రంగుల, చెప్పండి అమ్మా. అర్థమైందా? ఈ జీవితం రా, చేసుకున్నాం, అయిపోయింది, చదరంగంలో పడిపోయినాం. ఏం చేయాలి? చక్రాలు తిరుగుతూ నడుస్తూ పోతే ఉండాలి. ఎక్కడనో అక్కడ ఒడ్డు చేరుకుంటుంది, ఏముంది ఇక. ఏం సాధిస్తావు తర్వాతకి? సాధించేది ఏం లేదు. పెళ్ళైనాక డైపర్లు వేయాలి, డైపర్లు తీయాలి, డైపర్లు తీయాలి, డైపర్లు తీయాలి. పెళ్ళైనాక సాధించడం ఏముంటుందమ్మా? యేసుబాబు కట్టబట్టుకుని కూర్చున్నాడు, అంతే కదా. ఏముంటుంది? డైపర్లు వేయాలి, డైపర్లు తీయాలి, అంతే, ఏముంటది ఇక. ఆ తర్వాత ఏముంటది? ఏముంటది? ఒక ముద్ద అన్నం తిని పేపర్ చూసుకుంటా, టీ తాగి కూర్చోవాలి. నచ్చం ఏం పని చేస్తుంటాడు? లేస్తే షుగర్ అంటాడు, కూర్చుంటే షుగర్ అంటాడు, నడిస్తే షుగర్ అంటాడు. ఏముంటది? ఏం లేదు. ఏంటి? దేవుడు నీకు నియమించిన కాలం తరిగిపోతుంది, కాలం పరిపూర్ణం అయిపోతుంది. తారీఖులు మారుతున్నాయి, రోజులు మారుతున్నాయి, జీవితంలో శరీరంలో మార్పులు వస్తున్నాయి. ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలి? దేవుని కోసం ఏమైనా చేసినవా? నీ కోసం నువ్వు ఏమైనా చేసుకున్నావా? భూమి మీద పుట్టినందుకు ఏం చేయాలి? సంవత్సరాలు అయిపోతున్నాయి, ఆలోచన చేయండి. ఆడోళ్ళు ఏం ఆలోచన చేస్తారు? ఏం ఆలోచన చేసిన ఒకటి, మా భర్త మాట జవదాటను. ఏం ఆలోచన చేస్తే ఏం చట్టం? ఏమయ్యా? ఆంబోతులు, ఏనుగులు, పులులు, వాటిని చైన్లతో కట్టేశారు. చక్కదనం వాటిని నన్ను చైన్లతో కట్టేశారు, మమ్మల్ని దారాలతో కట్టేశారు. ఏనుగులను, పులులను, సింహాలను చైన్లతో కట్టేశారు. వాటికన్నా అర్థం ఉంది. మమ్మల్ని అయితే మరీ దారుణం, దారం పొసతో కట్టేశారు. అర్థమైందా? చేతితో కట్టేశారమ్మా, దారంతో కట్టేశారు మమ్మల్ని. సింహం ఎక్కువనా, ఏనుగు ఎక్కువనా, ఎలుగుబట్టి ఎక్కువనా, మేము ఎక్కువనా? వాటికన్నా మేమే కదా ఎక్కువ. కనీసం మమ్మల్ని జేసీబీలతో కట్టేసిన ఒక సక్కదనం, ఒక విలువ ఉండు. ఏం సాధిస్తామయ్య గారు? ఏం సాధించాం? మరి పురుషులను ఏమైనా సాధిస్తారంటే, పురుషులు ఏం సాధిస్తారమ్మా? ఏం సాధిస్తారు పురుషులు? వాళ్ళు ఏదమన్నా సాధిద్దామనే వారికి మీ లిస్టే చెప్తుంటారు. పిల్లల బట్టల లిస్టు, కూరగాయల లిస్టు, వంట లిస్టు, ఆ లిస్టు, ఈ లిస్టు, కిరాణా సామాన్ లిస్టు, అన్ని లిస్టులు. ఆ లిస్టులకు డబ్బు సంపాదించడం ఆయన అష్ట కష్టాలు పడతాడు, అంతేనా? జీవితం దేవుని కోసం ఒకటే. దేవుడు ఈ ఆయుష్కాలాన్ని ఇచ్చాడు అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఆయుష్కాలాన్ని పెట్టి 70 సంవత్సరాలు పెట్టి, అదే కీర్తనలు అంటున్నాడు, 90వ కీర్తనలు అంటున్నాడు, నరుల ఆయుష్కాలము 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. తర్వాత ఏం చేయాలట? తర్వాత ఏంటంట? 70 సంవత్సరాలు అయిపోయినాక, 80 సంవత్సరాలు అయిపోయినాక, నరులారా, అది నాయన 70 సంవత్సరాలు అయిపోయినాయి, ఇక నువ్వు రా. ఎన్ని అయిపోయినాయమ్మా? 70 సంవత్సరాలు అయిపోయినాయి, నువ్వు రావాలి. 80 సంవత్సరాలు అయిపోయినాయి, నువ్వు రావాలి. దేవుడు నీకు ఎన్ని సంవత్సరాల ఆయుష్కాలాన్ని నియమించిండో, నీ టైం రాగానే దేవుడు నిన్ను పిలుస్తాడు. ఏమని? రమ్మని పిలుస్తున్నాడు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు. చాలు. ఏమమ్మా? దేవుడు నీకు నియమించిన ఆయుష్కాలం ఏమైపోయింది? పూర్తయిపోతుంది. మరి ఏం చేయాలి? తొందరపడుతున్నావా? ఏమిటికి తొందరపడాలి? హిజ్కియాతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఒక మాట వినండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం. హిజ్కియాతో మాట్లాడుతున్నాడు. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయు ఇంకా ఆమోజు కుమారుడనైన యెషయా హిజ్కియా యొద్దకు వచ్చి
ఆమోజు కుమారుడైన యెషయా ప్రవక్త ఎవరి యొద్దకు వచ్చిండు? హిజ్కియా యొద్దకు వచ్చి హిజ్కియాతో ఏమంటున్నాడు? నీవు మరణం అవుతున్నావు. అంటే నీ దినాలు ఏమైపోయినాయి? పూర్తయిపోయినాయి. నీ ఆయుష్కాలం ఏమైపోయింది? ఆయన కొత్త సంవత్సరం వచ్చేసింది. ఆయన సంవత్సరాలు అయిపోతున్నాయి. నీవు మరణం అవుతున్నావు అంటే నీ దినాల సంఖ్య, దేవుడు నీకు నియమించిన దినాల సంఖ్య పూర్తి అయిపోతుంది. నీవు మరణమవుతున్నావు గనుక నీవు నీ ఇల్లును ఏం చేయాలట? నీవు నీ ఇల్లును చక్కబెట్టుకో. ఏం చక్కబెట్టుకోవాలంట? ఏమమ్మా, నువ్వు చనిపోతున్నావు, నీ ఇల్లును చక్కబెట్టుకో అంటే ఇప్పుడు చచ్చిపోతున్నాను అని తెలిసినోనికి ఇల్లు మీద మనసు ఉంటుందా? గిన్నెలేటు పోతేంది, సర్వలేటు పోతేంది, ఫ్రిడ్జ్ ఎటు పోతేంది, కూలర్ ఎటు పోతేంది, ఈ ఇల్లుకు రంగులేస్తేంది, రంగులేయకపోతేంది, ఈ ఇల్లు ఉంటేంది, ఉండకపోతేంది, నేనే ఈ ఇంట్లో ఉండనప్పుడు. అంతేనమ్మా? ఇల్లును చక్కబెట్టుకోమనడానికి అర్థం ఏంటి? నీవు మరణం అవుతున్నావు. దేన్ని పెట్టుకోవాలి? ఇల్లును చక్కబెట్టుకో. ఇల్లును చక్కబెట్టుకో అంటే ఇల్లును చక్కబెట్టుకోవడం ఏంటి? నువ్వు మరణం అవుతున్నావయ్యా, నీ ఇల్లును సర్ది పెట్టుకోయా అంటే ఈయనేమంటాడు? అయ్యా నేను ఎట్లా చచ్చిపోతున్నా, చచ్చిపోయేటోడికి ఇల్లుతో సంబంధం ఏముందయా? ఏ ఇల్లు? భౌతికపరమైన ఇల్లా? హిజ్కియా కట్టుకున్న ఇల్లా? భౌతికపరమైన ఇల్లు గురించి, ఆ కోట గురించి, ఆయన కట్టుకున్న భవంతి గురించి ఆ ఇల్లును చక్కబెట్టుకోమంటున్నాడా? ఏ ఇల్లును చక్కబెట్టుకోమంటున్నాడు? హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో హెబ్రీ గ్రంథకర్త అక్కడ అంటున్నాడు 3వ అధ్యాయంలో, ఎవరా ఇల్లంట? మనమే. ఈ శరీరమే, ఈ దేహమే దేవుని ఇల్లు. ఏంటమ్మా దేవుని ఇల్లు ఏంటిది? ఈ దేహమే దేవుని ఇల్లు, ఈ శరీరమే దేవుని ఇల్లు. శరీరం అనే ఇల్లు గురించి మాట్లాడుతున్నాడు అక్కడ హిజ్కియాతో, దేహం అనే ఇల్లు గురించి. అర్థమైందా? ఈ ఇల్లును చక్కబెట్టుకో. ఎందుకు? మరణం అవుతుంటే ఎందుకు చక్కబెట్టుకోవాలి అంటే, మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా, చేసిన పాపానికి పశ్చాత్తాపం లేకుండా, పరిహారం నొందకుండా చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోతారమ్మా? నరకానికి వెళ్ళిపోతావు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనంలో ఇక్కడ ఏశావు గురించి ఒక మంచి మాట ప్రస్తావించబడింది. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడచుచు దానికోసరము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడెనని మీరు ఎరుగుదురు. చాలా జాగ్రత్తగా వినండి. ఏంటంట? మారు మనసు పొంద. ఏంటమ్మా? మారు మనసు పొంద అవకాశము దొరకక. ఏం దొరకలేదంటే ఏశావుకు? చాలా జాగ్రత్తగా వినండి. మారు మనసు పొందడానికి ఏం దొరకలేదంట ఆయనకి? అవకాశం దొరకలేదంట. టైం దొరకలే, సమయం దొరకలే. కొన్ని పనులు మనం చేయాలనుకుంటాం, అవి మనకు ముందే తెలుసు. ఒక పెళ్లిలోనో, ఒక ఫంక్షన్లోనో, ఏదైనా ఒక శుభకార్యంలోనో ఏయో చేయాలనుకుంటాం, కానీ టైం లేక కొన్ని పనులను వదిలేస్తాం. కొన్ని పనులు ఏం చేస్తామా? వదిలేస్తాం. ఏదైనా ఊరికి పోవాలనుకున్నావు అనుకో, ఏయో సామాను తీసుకొని మూట కట్టుకొని పోవాలనుకుంటావు అని ముందే అనుకుంటావు. ఆ సమయం వచ్చే వరకే తీసుకొని పోవాలనుకున్న అన్ని త్వరగా నువ్వు సర్దుకొని మూటలో పెట్టుకోలేవు, కొన్నిటిని వదిలిపెట్టి ఆదరాబాద్ వెళ్ళిపోతావు. ఎందుకంటే సమయం ఆసనమైంది. నీకు ముందే తెలుసుగా పెట్టుకోవచ్చు కదంటే పెట్టుకుందాం అనుకున్నా, కానీ తీరా సమయానికి పెట్టుకోలేకపోయినా, సమయం దొరకలేదు, నేను వెళ్ళొచ్చింది. అవి వస్తువులు కాబట్టి సరిపోయింది. ఇక్కడ మనస్సును ఏం చేయాలంట? సర్ది పెట్టుకోవాలంట. జీవితాన్ని చక్కబెట్టుకోవాలంట, మనస్సును చక్కబెట్టుకోవాలంట, శరీరాన్ని చక్కబెట్టుకోవాలంట. శరీరం అమ్మ ఇల్లును సర్ది పెట్టడానికే నీకు టైం సరిపోతుందా? ఒక టైం ఇచ్చి ఈ టైంలో ఇల్లును సర్ది పెట్టమ్మా అంటే పెట్టగలుగుతారా?
మీ ఆయనకు ఏమంటారో చెప్తారా? ఏమంటారు? మీ ఆయన ఏమంటారో తెలుసా? నువ్వు వచ్చి సర్దుదు ఎట్ట దొరుకుతావు? నాకు చెప్పిందే ఇప్పుడు అర్ధ గంటల మనసులో వస్తున్నారు ఇల్లు సర్దమంటే ఎట్ట దొరుకుతా నేను? ఓ 3-4 గంటల ముందు చెప్తే సర్ది పెడతా. చెప్పిందే ఇప్పుడు ఎట్టనే సర్ది పెట్టమంటే ఎట్ట సర్ది పెడతా? నువ్వు సర్ది పెట్టి నేను చూస్తా అట్రాన్రా. ఇల్లులో ఉన్న వస్తువులను సర్ది పెట్టడానికే సమయం సరిపోదంటవే. నీ శరీరాన్ని సర్దుకోవాలి, నీ మనస్సును చక్కబెట్టుకోవాలి. మరి ఎంత టైం పడుతుంది బిడ్డ నీకు? ఏశావు కూడా అట్నే అనుకున్నాడంట. కానీ ఏశావు కూడా మారు మనసు పొందాలనుకున్నాడంట. కానీ ఏం దొరకలేదంట ఆయనకి? సమయం, అవకాశం దొరకలేదంట. అనుకున్నాడంట నాకు అవకాశం, నేను చచ్చిపోయే లోపు మారు మనసు అంటే మారు మనసు పొందాలని ఆశపడ్డాడు, మారు మనసు పొందాలనుకున్నాడు, మనసు మార్చుకోవాలనుకున్నాడు. కానీ సమయం, మనసు మార్చుకునే అంత సమయం అంటే మనసు మార్చుకోవడానికి ఎంత టైం పడుతుందో. ఊరికి పోతుంటే బట్టలను వస్త్రాలను చదువుకోవడానికి టైం పడుతుంది, ఇల్లు సర్దుకోవడానికి టైం పడుతుంది, మనసు మార్చుకోవడానికి ఎంత టైం పడుతుందో. మరి మనసు మార్చుకున్న వాళ్ళని అడగండి. ఒక నిమిషంలో మారదది, ఒక గంటలో మారదది, ఒక రోజులో మారదది, ఒక నెలలో మారదది. ఏమమ్మా మనసు వెంటనే మారుతుంది అనుకుంటున్నావా? ఇర్మియా గ్రంథంలో అంటాడు, హృదయము ఘోరమైన వ్యాధి గలది, అది అన్నిటికంటే అది మోసగాన్లకే మారిన అని నమ్మిస్తుంది అంతే. ఏమమ్మా మనసులు అందరుంటే మారినా అని నమ్మిస్తుంది, మనసులో ఎవ్వరు లేకపోతే మారలేదు అని చెప్తుంది. అర్థమైందా? అంటే మనస్సు ఏశావంట మారు మనసు పొందాలని కన్నీళ్లు విడిచి ఏడ్చాడంట. కన్నీళ్లు విడిచి ఏడ్చినా కూడా మారు మనసు పొందడానికి అవకాశం దొరకలేదంట. మనకు 2000 సంవత్సరం పోయింది, 21 పోయింది, 2 పోయింది, 10 పోయింది, 20 పోయింది, 21, 22, 23, 24, 25, 26 ఇక వస్తూనే ఉంటాయి. మారుదాం 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 మారుదాంలే 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 అని మనసు నీకు సర్ది చెప్తానే ఉంటుంది. దేవుడేమో నీ ఇల్లును సర్ది పెట్టుకోని దేవుడు చెప్తే నీ మనసు అంటుందంట కదా, నిన్ను సర్ది పెడుతుంది. 26లో మారదాంలే, 25లో మారదామని అట్నే అనుకున్నావు, మారలే. 23లో కూడా మారదామని అనుకున్నావు, మారలే. 26కి వచ్చినా కూడా ఏమంటుందో తెలుసా మనసు? ఏమంటుందమ్మా? ఈ సంవత్సరం మారదాంలే. తీరా మరణశయ్య మీదికి పోయేంత వరకు మరణం చెప్పిరాదు బిడ్డ. మనకి మరణం చెప్పొస్తుందా? ఏ రూపంలో వస్తుందో, ఏ రూపంలో ప్రత్యక్షం అవుతుందో మనకు తెలుసా? తెలియదు. అది వచ్చేటప్పుడు మారు మనసు మీద ఐడియా ఉండదు, అసలు చావు మీద భయమే ఉంటుంది. నేను వస్తున్నానా అన్న భయమే ఉంటుంది, బతకాలన్న ఆశ ఉంటుంది. కానీ నువ్వు చేసిన పాపాలు అప్పుడు నీకు గుర్తుకొస్తాయో రావో తెలియదు, అప్పుడు నీ మనసులో ఏమేమి మెదులుతాయో తెలియదు. మారు మనసు పొందాలన్న సమయం నీకు అప్పుడు. అర్థమైందా? మనసు ఏశావంట మారు మనసు పొందడానికి సమయం లేక విసర్జింపబడ్డాడంట. నీకు సమయం ఉంది, మారు మనసు పొందవా? ఎన్ని కొత్త సంవత్సరాలు పోతున్నాయి, ఎన్ని సంవత్సరాలు పోతున్నాయి. కొత్త సంవత్సరాల పేరు వింటున్నాం, కొత్త సంవత్సరాలలో కొత్తగా ఏమి కనిపిస్తలేదు. కానీ నీ మనసు నూతనముగా మార్చబడితే, నీ మనసు నువ్వు క్రొత్తగా జన్మించినవే, క్రొత్తగా జన్మించినటువంటి ఆ జన్మ, ఆ క్రొత్తదనాన్ని, మనస్సులో ఆ నూతనత్వాన్ని ఉన్నదా పోగొట్టుకున్నవా? ఏమమ్మా ఉన్నదా పోగొట్టుకున్నదా? ఒక సామెత ఉంది, దీపం ఉండగానే దీపం అంటే ఏంటి? సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం. సామెతల గ్రంథం, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఏమమ్మా నరునిలో పెట్టబడిన ఆత్మ ఏంటంట? యెహోవా పెట్టిన దీపం. దీపం ఉండగానే ఏం చక్క పెట్టుకోవాలి? ఇల్లు అంటే ఏంటిది? ఈ దేహం, శరీరం. ఆత్మ ఉండగానే శరీరాన్ని చక్కగా చేయాలి. శరీరానికి వంకర బుద్ధులు ఉంటాయి, తుంటర బుద్ధులు ఉంటాయి, కొంటె శకలు ఉంటాయి. శరీరానికి ఏముంటాయి? చిత్తడి బుద్ధులు ఉంటాయి. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. అంటే ఏంటా దీపం? నరుని ఆత్మ యెహోవా పెట్టిన ఆత్మ ఈ శరీరంలో ఉండగానే ఈ శరీరాన్ని మార్చుకో బిడ్డ. ఆత్మ ఉండగానే శరీరాన్ని మార్చుకో. ఒకసారి మీరు ట్రై చేయరు, ఇంటికి పోయినాక ఒక క్యాండిల్ వెలిగించండి, ఇంట్లో పెట్టండి, అది పట్టుకొని తిరుగుతూ ఉండండి, ఇల్లు లోపల ఇల్లు బయట. అది ఎప్పుడు ఆరిపోతుందో మీరు గెస్ చేయండి, చెప్పగలుగుతారా? నీలో ఉన్న దీపం కూడా ఎప్పుడు ఆరిపోతుందో నీకు తెలియదు.
తెలియదు. మీరు అనుకుంటారు క్యాండిల్ చాలా ఉంది కదా, ఇంకా అది కిందికి కాలుకుంటూ రావడానికి చాలా టైం పడుతుంది అని అనుకుంటారు. కిందికి కాలుకుంటూ రావడానికి చాలా టైం పడుతుంది నిజమే, అది మధ్యలో కూడా ఆగిపోతుంది. అది తెలుసుకోవాలి, అది మధ్యలో కూడా ఆరిపోతుంది. నేను ముసలగయ్యేంత వరకు ఈ శరీరంలో యెహోవా పెట్టిన దీపం అట్టనే ఉంటుంది అనుకోగాకురి. ఈ దీపం మధ్యలో కూడా ఆరిపోతుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటే, ఈ శరీరంలో దేవుడు పెట్టిన ఆత్మ ఉండగానే మనస్సు మార్చుకోవాలి. ఇంకెప్పుడు మార్చాలయ్యా, ఈ సంవత్సరంలో ఎప్పుడైనా మార్చుకోవచ్చా అనుకోగాకు. మీరు నిజంగా గుండె మీద చేసుకొని చెప్పండి, ప్రతి సంవత్సరం జనవరి 1కి ఏమనుకుంటారండి, ఈ సంవత్సరం మంచిగా బతకాలి అనుకుంటారు. అనుకోరా, గుండె మీద చేసుకుని అనండి. ఎన్ని సంవత్సరాలు అనుకుంటా వచ్చి, ఈ సంవత్సరం మంచిగా బతకాలి, ఈ సంవత్సరం మారు మనసు పొందాలి, ఈ సంవత్సరం మనసు మార్చుకోవాలి, ఈ సంవత్సరం శరీరాన్ని మార్చుకోవాలి. ఎన్ని కొత్త సంవత్సరాలు అనుకుంటా వచ్చి. కానీ దేవుడు మాట్లాడుతుంది. చివరికి ఒక మాట చూసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని దేవుడు చెప్తున్నాడు కదా. ఇదిగో ఎప్పుడమ్మా, ఇప్పుడా మరలా 2027 చూద్దామా? ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం నువ్వు మారు మనసు పొందడానికి, నువ్వు మనసు మార్చుకోవడానికి, నువ్వు మారు మనసు పొందడానికి అనుకూల సమయం ఉంది ఇప్పుడు. ఏశావు మారు మనసు పొందడానికి సమయము లేక, అవకాశం లేక విసర్జింపబడ్డాడు. మారు మనసు పొందాలన్న ఆశ ఉంది, కానీ సమయం లేక విసర్జింపబడ్డాడు. నీకు దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం మారు మనసు పొందడానికి. నీకు సమయం ఉందా లేదా? నీకు సమయం ఉంది. సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వారు జ్ఞానులు, సమయాన్ని దుర్వినియోగం చేసుకున్న వాళ్ళు అజ్ఞానులు. మీరు నిజంగా జ్ఞానులైతే దేవుడు ఇచ్చిన ఈ 2026వ సంవత్సరం జనవరి 1 ఈ సమయాన్ని ఎవరైనా మారు మనసు పొందని వారు ఎవరైనా ఉంటే, మనసు మార్చుకొనని వారు ఎవరైనా ఉంటే, మనసును మార్చుకోకుండా వాయిదాలు వేసుకుంటూ వస్తున్న వారు ఎవరైనా ఉంటే, ఇదిగో అనుకూల సమయం ఇదే, ఇప్పుడే, ఈ రోజే, ఈ దినమే మిక్కిలి అనుకూలమైన సమయం. ఉన్న పరిస్థితులు అనుకూలించవు ఒక్కొక్కసారి, కానీ దేవుడు నీకు సమయం ఇచ్చాడు. ఇది అనుకూల సమయం అంటున్నాడు. నీ ఆయుష్కాలంలో దేవుడు నియమించిన దినాలు, మాసాలు, సంవత్సరాలు గతించిపోతున్నాయి. దేవుడు నీకు నియమించిన పరిధి నువ్వు దాటి బతకలేవు. బతకాలని ఆశ ఉన్నా బతకలేవు, ఎందుకంటే దేవుడు నీ ఆయుష్కాలానికి పరిధి పెట్టాడు. కాబట్టి మనసు మార్చుకొని ఎవరైనా మారు మనసు పొందని వాళ్ళు ఉంటే, ఏ విషయంలోనైనా ఏ బలహీనతలు ఉన్నా, ఏ శరీరపరమైన దురాశలు ఉన్నా, శరీరపరమైన కోరికలున్నా, మీరు మనసు మార్చుకోండి. దేవుడు మీకు సమయాన్ని ఇచ్చాడు. తీరా ఈ సమయం ఇలాగా నువ్వు ప్రతి సంవత్సరం దాట వేసుకుంటూ వస్తే ఏ సంవత్సరమున ఏమవుతుందో నీకు. కాబట్టి ఈ 2026వ సంవత్సరం జనవరి 1 ఈ దినమున దేవుడు నీకు మారు మనసు పొందడానికి ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాడు. సమయం ఉందని దీన్ని సద్వినియోగం చేసుకో. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం.